ఈ చేపలతో గనక పులుసు చేసుకున్న ఫ్రై చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే అంతే టేస్ట్ గా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సింపుల్ ప్రాసెస్ లో చేపల పులుసు అనేది మరి పలచగా రాకుండా ఇలా కొంచెం గ్రేవీ అనేది థిక్ గా వచ్చేటట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే చేపలను తీసుకుందాం. మంచిగా ఫ్రెష్ చేపలను అయితే తీసుకోండి. గులవెందలు చేపల పేరు. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. చేపల పులుసుకు బాగుంటుంది. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఆయిల్ ని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో గానీ బయట గానీ పెట్టుకోండి. దానివల్ల చేపలకి మసాలా అంతా పట్టి మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. పులుసు కోసం కలిపిన చేపలను అయితే పక్కన పెట్టుకోండి. నేను కొంచెం ఫ్రై కోసం కూడా చేపలను తీసుకున్నాను. దానికి ఘాట్లు పెట్టుకొని చేపల పులుసుకి ఎలా అయితే కలుపుకున్నారో అవన్నీ మసాలాలు వేసుకుని అలాగే కలుపుకోండి. ఎందుకు సపరేట్ గా కలుపుతున్నా అంటే దీనిలోని కొంచెం నేను కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేయడం వలన అలాగే ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వలన మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు ఫ్రై కోసం కలుపుకున్న చేపలను అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. 2 ఆనియన్స్, ఒక టమాటో వేసుకుని మిక్సీ చేసుకుని దాన్ని వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను తీసుకున్న చేపల క్వాంటిటీకి 2 ఆనియన్స్, ఒక టమాటో అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా స్వీట్ వస్తుంది పులుసు అనేది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేపలను అయితే వేసుకుని ఒక్కసారి ఇలా గ్రేవీ అది మొత్తం కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. బాగా చిక్కగా తీసుకొని చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఆనియన్స్, టమాటో ఫ్రై చేసుకునేటప్పుడు దానిలో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చేపలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చేపల పులుసు బాయిల్ అయ్యేటప్పుడే కొత్తిమీరను యాడ్ చేసుకుంటే చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చేపల పులుసుని ఒక 3 అవర్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం చేపల ఫ్రైని అయితే చేసుకుందాం. పాన్ పెట్టుకుని చేపలు వేసుకోండి. చేపలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకుని అయితే పక్కకు తీసుకోండి. ఇప్పుడైతే 3 అవర్స్ అయింది కాబట్టి వేడి వేడిగా రైస్ లోకి ఆ పులుసు వేసుకుని ఫ్రై కూడా వేసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.